ఏబిసిడి అనేది ఒక చక్రీయ చతుర్భుజము, అర్థమైంది. ఏబి ఈజ్ ఈక్వలెంట్ టు బీసీ, ఏడి ఈజ్ ఈక్వలెంట్ టు డిసి. చతుర్భుజాన్ని గీస్తాను. ఇది ఒక వృత్తము, ఇదొక వృత్తము. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏడి, ఇది ఏబి, ఇది బీసీ, ఇది సిడి. నా ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు? ఏబి ఈజ్ ఈక్వలెంట్ టు బీసీ అన్నాడు. ఈ రెండు సమానం అన్నాడు. ఓకే. దాని తర్వాత ఏడి ఈజ్ ఈక్వలెంట్ టు డిసి, ఈ రెండు సమానం అన్నాడు. ఓకే. ఏసీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీడి అన్నాడు. సో మన కన్వీనియన్స్ కోసము సిని ఇటుపైకి రాస్తాను, సిటి ఇటుపక్క రాస్తే ఏసీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీడి. ఏసీ అనేది బీడీకి, ఏసీ అనేది ఏమన్నాడు? ఏసీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీడి. ఓకే. సో కాబట్టి జస్ట్ నేను ఫిగర్ మారుస్తాను సార్. ఫిగర్ మారుస్తే మనకు కొంచెం చూడ్డానికి ఈజీగా అర్థమవుతుంది. రైట్. మనము రాసే ఫిగర్ ఎలా ఉండాలి అని అంటే చూడంగానే మనకు ప్రాపర్టీస్ గుర్తుకొచ్చేటట్టు ఉండాలి. సో ఇక్కడ ఏమన్నాడు? ఏబి ఈజ్ ఈక్వలెంట్ టు ఏసీ ఈజ్ ఈక్వలెంట్ టు బీడీ కదా సార్. ఏసీ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఏబిసిడి అనేది ఒక చక్రీయ చతుర్భుజము. ఏబి ఈజ్ ఈక్వలెంట్ టు బీసీ, ఏసీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీడి, ఏసీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీడి. ఓకే. సో మనము ఏం చేద్దామంటే ఇది ఏ, ఒక్క నిమిషం, ఇది సి పెట్టుకుంటే ఏసీ ఈజ్ పర్పెండిక్యులర్, ఏసీ ఈజ్ పర్పెండిక్యులర్ అయితే మధ్యలో పెడదాం. ఏసీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీడి. సో ఇది ఏ, ఇది సి, ఇది బీడి, ఇది ఏ, ఇది సి, ఇది బి, ఇది డి. ఇది ఒక చక్రీయ చతుర్భుజం. ఏసీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీడి, ఏసీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీడి. ఇది అర్థమైంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. నేను డయాగ్రామ్ ఎలా గీస్తాను అని అంటే కొంచెం నాకు కన్వీనియంట్ అయినట్టు నేను డయాగ్రామ్ గీసుకుంటాను. ఏసీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీడి. ఇక్కడ నాకు క్వశ్చన్లో ఏమన్నాడు? ఏబీసీ అనేది నాకు ఒక త్రిభుజము. ఏబీసీ అనేది నాకు ఒక త్రిభుజము అంటే ఇది 90 డిగ్రీలు అవుతే రైట్, నాకు ఇది కూడా 90 డిగ్రీలు అయింది. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు యాంగిల్ సి, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు యాంగిల్ సి. అంటే దీన్ని నేను ఎక్స్ అని అనుకుంటే ఇది కూడా నాకు ఎక్స్ అయింది, ఇది కూడా నాకు ఎక్స్ అయింది. యాంగిల్ ఏడి ఈజ్ ఈక్వలెంట్ టు డిసి, యాంగిల్ ఏ ఈజ్ ఏడిసి ట్రయాంగిల్. ఏడిసి ట్రయాంగిల్లో యాంగిల్ ఇది గనక వై అనుకుంటే ఇది కూడా నాకు వై అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది కూడా నాకు వై అయింది. ఏబిసి ట్రయాంగిల్లో ఈ ఏబి ఈజ్ ఈక్వలెంట్ టు బీసీ అన్నాడు అంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు యాంగిల్ సి. ఏడిసి ట్రయాంగిల్లో ఏడి ఈజ్ ఈక్వలెంట్ టు ఏమన్నాడు? డిసి అంటే యాంగిల్ ఏ ఈక్వలెంట్ టు యాంగిల్ సి. అంటే ఇది చక్రీయ చతుర్భుజం కాబట్టి ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ప్లస్ వై 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వలెంట్ టు 180 డిగ్రీస్. ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చింది? నాకు 90 డిగ్రీలు వచ్చింది. అసలు క్వశ్చన్లో ఏమన్నాడు? సిఏడి గనక టీటా అవుతే సిఏడి టీటా అంటే వై, టీటా బదులు వై సార్, టీటా బదులు వై అనుకున్నాను నేను. క్వశ్చన్లో ఏమన్నాడు? యాంగిల్ ఏబిసి, యాంగిల్ ఏబిసి, యాంగిల్ ఏబిసి ఏమవుతుంది? ఇది మొత్తము అవుతుంది, ఇది మొత్తము అవుతుంది. నవ్వు ఇక్కడ చాలా చూడంగానే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఇది 90 గనక అవుతే ఇది 90, ఇది 90 మైనస్ వై, ఇది 90 మైనస్ వై అంటే ఇది 180 మైనస్ 2y. ఇది 180 మైనస్ 2y అవుతే ఇది 2y కావాలి. అంటే ఇది y ఉంటే నాకు ఇది ఏమొచ్చింది? 2y వచ్చింది. ఇది టీటా ఉంటే నాకేమొస్తుంది? 2 టీటా వస్తుంది.